ఒడిశా నుండి విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం మీదుగా వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురంలో జెండా ఊపి ప్రారంభించారు. రైలులో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు. అలాగే విద్యార్థులతో ముచ్చటించి అమృత భారత రైలు గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైల్వే ఒడిశా రైల్వే కోటలో మన రైల్వేకి ఒడిశాలో ఫౌండేషన్ స్టోన్స్ వేస్తూ ఈరోజు బారంపూర్ నుంచి సూరత్కి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని అనౌన్స్ చేయడం, ఆయన చేతుల మీద లాంచ్ చేయడం కూడా జరిగింది. కరెక్ట్గా సంవత్సరం ముందు ఇదే వేదిక పైన మనందరం కూడా వందే భారత్ని ఘనంగా ఆహ్వానం పలికాం. మళ్ళీ సంవత్సరంలో ఈరోజు వందే భారత్ని మళ్ళీ పార్వతీపురానికి అంతే గొప్ప ఆహ్వానం. వర్షం వస్తున్నా కానీ, టైం లేట్ అయినా కానీ ఈరోజు మీరు స్పిరిట్ చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు ఖచ్చితంగా ఎంత దూరంకి వెళ్ళడానికైనా పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా, ఎంత ఇబ్బంది అయినా ఆ వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీ తెలుగుదేశం కార్యకర్తల నుంచి, అలాగే నా పార్వతీపురంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలిస్తున్న ఎనర్జీ అనే గర్వంగా చెప్పడం జరుగుతుంది.